నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6,94,748 రూపాయల విలువ గల 4 కుటుంబాల బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. చీమకుర్తిలో రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రభా ఊరేగింపు కార్యక్రమం. పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. కురిచేడు మండల విద్యార్థులకు జీఎఫ్ఎల్ఎన్ పరీక్షల నిర్వహణ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6,94,748 రూపాయల విలువ గల 4 కుటుంబాల బాధితుల చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని 4 కుటుంబాల బాధితులకు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదివారం సాయంత్రం ఎల్పీ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయం ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులకు చెందిన 6,94,748 రూపాయల విలువ గల చెక్కులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా 4 కుటుంబాల బాధితులకు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారు కురిచేడు గ్రామంకు చెందిన మాచారపు కోటమ్మ 1,59,870 విలువ గల చెక్కులను అందుకున్నారు. కురిచేడు మండల పడమర వీరాయపాలెం గ్రామంకు చెందిన ఊడల గంగయ్యకు 2,12,575 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో చైతన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, డాక్టర్ చింతా కృష్ణ చైతన్య, డాక్టర్ పర్చావ గిరిబాబు, డాక్టర్ ఆనంద్, అన్విత తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తిలో రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రభా ఊరేగింపు కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం చీమకుర్తిలో రామతీర్థం గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని టెంకాయలు కొట్టి ప్రభను పూజించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సోమవారం ఎంపీడీఓ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో జీఎల్ఎఫ్ఎన్లో భాగంగా మండలంలోని పోట్లుపాడు, కురిచేడు, కల్లూరు క్లస్టర్లకు సంబంధించిన 1 నుండి 5 తరగతిలో మొదటి బహుమతి గెలుచుకున్న విద్యార్థులు 3 క్లస్టర్ల నుంచి 15 మంది విద్యార్థులను ఎంపిక చేసి మండల్ లెవెల్ కాంపిటీషన్ జీఎఫ్ఎల్ఎన్ ఫైనల్ పోటీలను ఎంపీడీఓ హనుమప్రసాద్, ఎంఈఓ 1 పిహెచ్ కోటయ్య, ఎంఈఓ 2 సిహెచ్ సుబ్బారావు మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష పోటీలో ఎంపిక కాబడిన విద్యార్థులకు ఎంపీడీఓ హనుమప్రసాద్ ప్రోత్సాహకరంగా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి జిల్లా స్థాయికి ప్రతి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఎవరైతే పరీక్షలో ఉత్తీర్ణులవుతారో వారిని జిల్లా స్థాయి జీఎఫ్ఎల్ఎన్ పరీక్ష పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అల్పాహారం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం శివరాజ్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దేవన్ల వెంకటేశ్వర్లకు ఇటీవల యాక్సిడెంట్ అయినందున ఈ విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం శివరాజ్ నగర్లోని వారి నివాసానికి వెళ్లి వెంకటేశ్వర్లు పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, శివరాజ్ నగర కౌన్సిలర్లు బత్తుల తిరుపతయ్య, రామగిరి
మంజీర నరసింహారావు, దర్శి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనాథ్, బాలకొండయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కురిచేడు మండలం అలవలపాడు గ్రామంలో సోమవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో నూతన గృహానికి దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను నిర్మించి అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా 2,50,000 ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతో పాటు నీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైన ఇంట్లో జీవించాలని సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, కురిచేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నిమిలయ్య, డాక్టర్ సునీల్, కాళ్ల వెంకటేశ్వర్లు, దాసరి ఏడుకొండలు, కాటం చంద్రారెడ్డి, ములకాచిన సుబ్బారావు, కూరంగి ఏడుకొండలు, అలవలపాడు గ్రామ టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అలవలపాడు గ్రామంలో గృహప్రవేశం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న గృహప్రవేశ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే ఇంట్లో వాళ్ళు ధైర్యంగా లేదా ఒక భద్రతగా వాళ్ళకు ఒక నమ్మకంగా ఉంటుంది. పిల్లలకైనా కూడా ఒక మంచి భవిష్యత్తుకు ఒక పునాదిగా ఉంటుంది. ఎన్నో ఒడుదుడుకులు ఉన్నా, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ విధ్వంస పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రణాళిక ప్రకారం 20 నెలల్లో సొంత ఇల్లు ఉండాలి అందరికీ అని చెప్పి ఆలోచన చేసి ఎవరెవరికైతే హౌసెస్ శాంక్షన్ అయింది, ఇప్పుడు ఈ గ్రామానికి చూస్తే 31 హౌసెస్ శాంక్షన్ అయినాయి. అందులో దగ్గర 22-25 హౌసెస్ వరకు కంప్లీట్ అయ్యి ఇవాళ వాళ్ళకి వారి సొంత ఇంటి తాళాలు అందజేయడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా అయితే మాట ఇచ్చి సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం రేపు భవిష్యత్తులో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చదువు కానీ, రేపు మీ ఇంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్రం అంతా ముందుకెళ్ళాలి అన్నట్టుగా ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి గత ప్రభుత్వంలో ఎలా ఉంది పాలన, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఎలా ఉంది పాలన, ఎవరు ఉంటున్నారు నాయకులు, ఎప్పుడు అందుబాటులో, ఎవరు పనిచేసి పెడుతున్నారు, ఎవరి వల్ల సంక్షేమం అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది, ఏ ప్రభుత్వం బాగుందని ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆలోచన చేయాలి. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి అట్లాగే మీ గొట్టిపాటి లక్ష్మికి కూడా ఎప్పుడు ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.